అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా రైల్వే కోడూరు నియోజకవర్గానికి అరవ శ్రీధర్ని గెలుపు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. ఎందుకంటే కూటమి ఆత్మీయ సమావేశం మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా 20-25 వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తారని, అందరి సహకారంతో, కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవ శ్రీధర్ని గెలిపిస్తామని కోరుకుంటున్నాను. నా పేరు అరవ శ్రీధర్. ఈరోజు నన్ను గౌరవశ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడూరు అభ్యర్థిగా నియమించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాణి సార్ గారికి పాదాభివందనం. ముప్పవరపల్లి సర్పంచ్గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను. అదేవిధంగా రైల్వే కోడూరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. గౌరవశ్రీ ముక్క రూపాణి సార్కు ఎంతో అహర్ష కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం అయింది. అదేవిధంగా రైల్వే కోడూరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.